హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ కొలతలతో మీరు రవ్వ రెసిపీని చేశారంటే 100% ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఈ రవ్వ రెసిపీని తక్కువ నిల్వ ఉంటుంది కానీ ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే 1 మంత్ వరకు మీరు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన పెనం ఉంచుకొని పెనం బాగా వేడైన తరువాత 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడైన తర్వాత 1/2 కప్పు దాకా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చింది కదండి, దీనికి తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే పెనంలో 1 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఈ రవ్వను కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మంచి కలర్ అయితే వచ్చింది కదండి, ఇప్పుడు పక్కకి తీసి పెట్టుకుందాం రవ్వని. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో కొబ్బరి తురుము తీసుకుందామండి. కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను నేను. కొబ్బరిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద వేయించుకుందామండి. కొబ్బరి తేమ పోయేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే రవ్వ లడ్డు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. కొబ్బరి వేగుతుండగానే ఒక బౌల్లోకి 1/2 లీటర్ దాకా పాలు తీసుకుందాం. పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలు వేడెక్కుతూ ఉండగా ఈ కొబ్బరి తురుమును మధ్యలో అలా కలుపుకుంటూ వేయించుకుందాం. కొబ్బరి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు రవ్వ తీసుకున్న పాత్రలోకి కొబ్బరిని కూడా తీసుకుందామండి. అదే పాత్రలోకి వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ 2 టేబుల్ స్పూన్ల దాకా యాలకుల పొడి వేసుకుందాం. ఈ మిశ్రమాన్నిటిని మరొకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తరువాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని 1 కప్పు షుగర్ తీసుకుందామండి. ఈ మిశ్రమాన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. మనం బాగా వేయించుకున్నాం కాబట్టి రవ్వ లడ్డు ఎంతో రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పాలు కూడా బాగా మరిగింది కదండి. ఈ పాలును రవ్వలో కొద్దిగా పోసుకుంటూ గెరిటతో కలుపుకోవాలి. కలుపుకుంటూ బాగా వేడిగా ఉన్నప్పుడే చేతితో కూడా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకొని ఉండలు పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఉండలు అనేది పట్టుకునేసాం కదండి. రవ్వ లడ్డు తయారైపోయింది. ఎంతో టేస్టీ రవ్వ రెసిపీ చూసేసాం కదండి. మీకు కానీ వీడియో నచ్చితే మీరు కూడా ఈ రవ్వ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.